సుమిత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. మేము వచ్చేసి హైదరాబాద్ టు అరుణాచలం వెళ్తున్నామండి. మేము వచ్చేసి శ్రీకృష్ణ ట్రావెల్స్ వాల్వో బస్ అయితే తీసుకున్నామండి. అందులో ఎలా వెళ్ళాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగా పెట్టాను వీడియో వచ్చేసి, వెళ్ళని వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. మా పికప్ పాయింట్ అయితే కుక్కట్పల్లి రామ్దేవ్ రావు హాస్పిటల్ అన్నమాట అండి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. బస్ అయితే 1 అవర్ లేట్ అయ్యింది. ఇప్పుడైతే మన శ్రీకృష్ణ ట్రావెల్స్ వాల్వో బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే చాలా బాగుంది. మా లగేజ్ అయితే ఇచ్చేసాము. మన పైన మన సీట్ నెంబర్ అయితే రాసుకుంటానండి. ఎక్కడికి వెళ్తారో అని అడుగుతారు. మేము అరుణాచలం అని చెప్పాము. అక్కడికి అంటే ముందెళ్ళే వాళ్ళకి వెనకెళ్ళే వాళ్ళు బ్యాగ్స్ అటు ఇటు పెడతారనమాట. ముందెళ్ళే వాళ్ళకి ముందు పెడతారు, వెనకెళ్ళే వాళ్ళకి వెనక పెడతారనమాట. అందుకని మనల్ని అడుగుతారనమాట మీరు ఎక్కడ దిగుతారు అని. మనకు 3:50కి రావాల్సిన బస్ అండి 4:40కి అయితే వచ్చింది. అదే 1 అవర్ లేట్ అనమాట బస్ వచ్చేసి. బస్ అయితే చూడటానికి చాలా బాగుందండి. లోపల నీట్గా అనిపించింది అనమాట నాకు. బస్సులో అయితే సీసీ కెమెరా కూడా ఉందండి. మన వస్తువులను పోకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంకా సీసీ కెమెరా అంటే మనకి నో టెన్షన్ అనమాట వస్తువుల గురించి. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ ఇచ్చారనమాట. మాకు 13 + 14 15 వచ్చినాయండి సీట్ నెంబర్స్. ఇప్పుడు మీకు బస్ లోపల ఎలా ఉందో చూపిస్తానండి. మనకి సీట్ మధ్యలో అంటే 2 బెడ్స్ కాబట్టి సీట్ మధ్యలో 2 కర్టన్స్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు కదండి డబుల్ బెడ్కి, అందుకని మధ్యలో కర్టన్స్ ఇచ్చారనమాట. బాస్కెట్ టైప్లో సామాన్ పెట్టుకోవడానికి ఇచ్చారండి. అలాగే 2 ఏసీలు ఇచ్చారు. వీటితో పాటు 2 లైట్స్ ఇచ్చారు. కానీ ఆ లైట్స్ అయితే పనిచేయడం లేదు. బస్ లైట్స్ ఎందుకు వెలగట్లేదంటే అండి, డ్రైవర్ అక్కడ ఆన్ చేస్తే మనకు లైట్స్ వెలుగుతాయి అనమాట. తనైతే ఆన్ చేయలేదు, మాకైతే లైట్స్ అయితే వెలగట్లేదని చెప్తున్నానండి. అలాగే ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. బెడ్షీట్ కూడా ఇచ్చారండి. చాలా నీట్గా ఉన్నాయి. అలాగే 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారనమాట. అటువైపు కూడా ఇలాగే ఉంటుందండి సీట్లు వచ్చేసి. ఇప్పుడైతే నిజాంపేట్ని క్రాస్ అవుతున్నామండి. అటువైపు మా హస్బెండ్ చూడండి ఎలా పడుకున్నారు హాయిగా ఫోన్ చూసుకుంటా. ఈ రోజైతే వర్షం పడుతూ ఆగుతూ పడుతూ ఉందండి. ఇప్పుడే మియాపూర్ క్రాస్ అవుతున్నాము. మన సెకండ్ పికప్ మియాపూర్ అండి. సిటీ రింగ్ రోడ్ ఎక్కగానండి స్పీడ్ పెంచేశాడు బస్సు. శంషాబాద్ వచ్చేసరికి చీకటి పడిందండి. సిటీ దాటడానికి 2 అవర్స్ అయితే పట్టిందనమాట. డిన్నర్ కోసం జడ్చర్ల ఇదేదో మునవర్ హోటల్ అంటండి. 9:30కి ఆపాడు ఇక్కడ. ఇదేదో హోటల్ చూడటానికి చాలా నీట్గా ఉంది అనుకున్నామండి. లోపలికి వెళ్ళి ఇది వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. నాన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అస్సలు టేస్ట్ బాగాలేదు, సర్వీస్ కూడా బాగాలేదండి అసలు. ఇక్కడ వచ్చేసి హోటల్ నుంచి అయితే బయలుదేరిపోయామండి. టిఫిన్ చేసేసి అక్కడి నుంచి నిద్రపోయామన్నమాట. పొద్దున్న లేసరికండి తమిళనాడులో ఆగిందనమాట. దీని ఊరి పేరు వచ్చేసి వెల్లూరు అంటండి. ఇక్కడైతే స్టాప్ అయింది బస్ కొంచెం. మేము వెళ్ళినప్పుడు తమిళనాడు వెదర్ అయితే చాలా బాగుందండి. మేము 7:30 కల్లా అరుణాచలం చేరుకున్నాం. ఇదే అరుణాచలం కొండ అన్నమాట అండి. మళ్ళీ బైపాస్ రోడ్లో అయితే డ్రాప్ చేశాడండి. అక్కడి నుంచి ఊరి లోపలికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు ఉంటుందంట. మీరు ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళొచ్చండి. ఆటో వాళ్ళైతే 700, 800 అడుగుతున్నారు. రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి ఆటో రేట్స్. 1 లేదా 2-3 ఆటోలు అడగండి. ఒకే ఆటో అయితే అడగండి, 2-3 అడిగి అప్పుడు రేట్ మాట్లాడుకోండి. ఛార్జ్ అయితే 340 అయితే వేసాడండి మాకు. ఇప్పుడు మనం ఊరిలోకి ఎంటర్ అయ్యాము. మేము వెళ్తున్నప్పుడు చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి. ఈ ఆటో అబ్బాయి అయితే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో, ఎన్నింటికి స్టార్ట్ చేయాలో ఈ అబ్బాయి అయితే క్లియర్గా చెప్తున్నాడండి మనకి. మేము రూమ్ వచ్చేసి శివ టవర్స్లో తీసుకున్నాము. ఇది టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3000 అండి. ఇది శివ సన్నిధి పక్కనే ఉంటుంది. టీవీ కూడా ఇచ్చారండి మనకి. డ్రెస్సింగ్ టేబుల్, డ్రా ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి. బీరువా ఇచ్చారండి. ఇక్కడ షింక్ వచ్చారనమాట. మనకి కిచెన్లో ఎలా ఉంటుందండి సేమ్ వంట బండ ఇచ్చారనమాట. బాత్రూమ్ అండి, నీట్గా ఉంది బాత్రూమ్ కూడా వచ్చేసి. ఇది బాల్కనీ చూపిస్తున్నానండి. ఇది బాల్కనీలో బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఉతుక్కొని ఎవరైనా. ఎల్ షేప్లు ఇచ్చాడనమాట. కొండ చూడండి ఎంత బాగుందో, వ్యూ చాలా బాగుందనమాట ఇక్కడ బాల్కనీలో నుంచి ఉంటే. మేము వచ్చేసి టిఫిన్ చేయడానికి వచ్చామండి.
మేము ఆనంద రమణ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. లోపలైతే నీట్గా ఉందన్నమాట. మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట ఇక్కడికి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 అండి. పార్ట్ 2లో అయితే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో టెంపుల్ గురించి చెప్తానండి. ఇది ఫస్ట్ పార్ట్ 1, అది కూడా త్వరలోనే వీడియో పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.